అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈరోజు గత కొన్ని రోజులుగా ఈరోజు ప్రత్యేకంగా వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్, వైజాగ్ FNCC గురించి ఛానల్స్లో కానీ ప్రముఖ దినపత్రికల్లో కానీ చాలా ఎక్కువ వార్తలుగా, ముఖ్యమైన వార్తలుగా ప్రచురించడం జరిగింది. దాంట్లో కొన్ని క్లారిటీస్ ఇస్తే తప్ప ప్రజలకి ప్రాపర్గా అర్థం కాని విధంగా, ఎవరికి తోచిన విధంగా వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్లో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఇది కరెక్ట్ కాదు, మనం ఇచ్చి క్లారిటీస్ ప్రతిదీ స్పష్టంగా మా దగ్గర ఉన్న పేపర్ ప్రకారం కానీ, మా దగ్గర ఉన్న రికార్డు ప్రకారం కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన అగ్రిమెంట్స్ ద్వారా కానీ అన్నీ వివరంగా మీకు చెప్పడం కోసం ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత చలనచిత్ర రంగం ఆంధ్రప్రదేశ్లో కూడా ఆరిజిన్ ప్లేస్, ఒకప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా వైజాగ్, ఆంధ్రప్రదేశ్ వీటిల్లో చాలా న్యాచురల్ షూటింగ్స్, మంచి మంచి అవుట్డోర్ షూటింగ్స్, అందమైన లొకేషన్స్ కావాలంటే ఖచ్చితంగా వైజాగ్, అరకు వ్యాలీ, రాజమండ్రి, గోదావరి, పాపికొండలు, ఇలా అందమైన లొకేషన్స్ అన్నీ మనం అనేక పిక్చర్లు, హిందీ పిక్చర్లతో సహా అనేక పిక్చర్లు షూటింగ్లు జరిగినాయి. అటువంటి ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ కూడా అక్కడ కూడా ఇంకా అభివృద్ధి చెందితే బాగుంటుంది. అక్కడ కూడా రెగ్యులర్గా హైదరాబాద్లో ఎంత బాగా నిర్మాణం జరుగుతుందో అలాగే అక్కడ కూడా జరిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా గంటా శ్రీనివాసరావు గారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని, ఆయన ఈ తెలుగుదేశం గవర్నమెంట్ రాకముందు కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పటి నుంచి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని, ఆయన నియోజకవర్గం విశాఖపట్నం జిల్లా, భీమిలి, విశాఖపట్నం వీటిలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందితే బాగుంటుంది, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇక్కడ చేసి, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడ ఏర్పాటు చేస్తే నిర్మాతలకు కానీ, దర్శకులకు కానీ, ఆర్టిస్టులకు కానీ ఏమేమి వసతులుండి ఏమేమి సదుపాయాలు కలగజేస్తే ఇక్కడ బాగా పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది, ఏమేం చేయాలి అని చెప్పి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరినీ, చాలామందిని ఆయన అనేక సార్లు మీటింగులు పెట్టడం జరిగింది. అనేక రకాలైన సూచనలు ఆయన తీసుకోవడం జరిగింది. ఆ తరువాత వచ్చిన కొత్త ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ ఆయన విశాఖపట్నానికి మంత్రి అవటం, భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించటం, ఆయన మళ్ళీ ఇనిషియేటివ్ తీసుకుని ఏం చేస్తే బాగుంటుందని మమ్మల్ని ఇండస్ట్రీ నుంచి కొంతమంది పెద్దలను పిలవటం, ఏ రకమైన సదుపాయాలు కలగజేయాలి, ఎటువంటివి చేస్తే బాగుంటుంది అని సూచనలు ఆయన కోరటం జరిగింది. ఆ సందర్భంగా నేను ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్గా ఉన్న నేను ఒకప్పుడు DVS రాజు గారు ప్రెసిడెంట్గా ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఫిల్మ్ నగర్ కల్చరల్ హైదరాబాద్ సెంటర్ని, ఆ ప్రాంతాన్ని అడగటం జరిగింది. అది అప్పటి గవర్నమెంట్ లీజుకి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పటికి 22 సంవత్సరాల నుంచి చాలా బ్రహ్మాండంగా అవ్వటం జరిగింది. జంట నగరాల్లో పేరు ప్రతిష్టలు తెచ్చుకుని గొప్ప కల్చరల్ సెంటర్గా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నది ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ హైదరాబాద్. అది దృష్టిలో పెట్టుకుని ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే అప్పట్లో మద్రాసు నుంచి హైదరాబాద్ రావటానికి ఉన్న ఒక మార్గం, అందరూ కలిసి కూర్చోవడానికి, అందరూ కలిసి రోజు ఈవినింగ్స్ ముచ్చరించుకోవడానికి కావాల్సిన ప్రాంతం కావాల్సి రావటం, దానికి వెంటనే స్పందించి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆ ప్రాంతం ఇవ్వటం, అలాంటిదే మళ్ళీ కొత్తగా ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తే బాగుంటుంది. అక్కడ కూడా ఈ కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఈ సినిమాకి సంబంధించిన అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, సినిమా కమ్యూనిటీ కానీ అక్కడ
రెగ్యులర్గా కలవటానికి వీలుగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించడం జరిగింది. ఆ సందర్భంగా యాక్చువల్గా ఏమేం చేస్తారు, ఎట్లా, ఏం కావాలి అనే మంత్రి గారు గంటా శ్రీనివాసరావు గారు అడిగితే ఎక్స్టెన్సివ్గా ఇక్కడ బ్రహ్మాండంగా ఎప్పటి నుంచో పెద్ద పెద్ద నటీనటుల్ని పవన్ కళ్యాణ్ గారిని, ప్రభాస్ గారిని, ఇప్పుడున్న నటీనటుల్లో చాలామందిని ట్రైన్ చేసిన సత్యానంద్ గారి ఆధ్వర్యంలో, సత్యానంద్ గారి పర్యవేక్షణలో ఆయన అక్కడ చాలామందిని ఇప్పటికే ఈ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ హీరోలందరినీ తయారు చేసిన సత్యానంద్ గారు ఇన్ఛార్జిగా ఒక మంచి ఫిలిం అకాడమీని అక్కడ పెడదాం. లోకల్ టాలెంట్ని, కోస్టల్ ఏరియాలో ఉన్న టాలెంట్స్ని డెవలప్ చేయడానికి ఆయన సహకారంతో, ఆయన మార్గదర్శకత్వంతో బ్రహ్మాండంగా ఇది చేయొచ్చు అని చెప్పి ఆయన్ని కన్విన్స్ చేయటం జరిగింది. ఆయన ఇండిపెండెంట్గా, ఆయన సొంతగా ఇప్పటిదాకా అనేక మంది హీరోలను ఆయన డెవలప్ చేయడం జరిగింది. అనేక మంది పెద్ద పెద్ద హీరోలు ఈరోజు తెలుగు ఇండస్ట్రీని రూల్ చేస్తున్న చాలామంది హీరోలని ఆయనే తయారు చేయడం జరిగింది. అటువంటి సత్యానంద్ గారు ఈ ప్రపోజల్ వినగానే తప్పనిసరిగా నేను ఈ ఫిలిం అకాడమీకి ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడ ఇంకా విస్తృతంగా, ఇంకా బాగా ఎక్కువ పరిధిలో డైరెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, కెమెరా కానీ, ఎడిటింగ్ కానీ, ఇలా ముఖ్యమైన విభాగాలన్నింటినీ ఇక్కడ ట్రైనింగ్ చేద్దాం. చాలా బ్రహ్మాండమైన కన్వెన్షన్ సెంటర్, బ్రహ్మాండమైన థియేటర్, మ్యూజిక్ అండ్ డాన్స్ థియేటర్ ఏర్పాటు చేసుకుందామని చెప్తే ఆ ఫిలిం అకాడమీ వాళ్ళకు కావాల్సిన శారీరక దారుఢ్యం గురించి కానీ, హెల్త్ రీత్యా కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఎక్స్టెన్సివ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ సెంటర్ లాగా గేమ్స్, స్పోర్ట్స్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఏర్పాటు చేయాలి. అలాగే న్యాచురల్ థెరపీస్లో కేరళ ఆయుర్వేదిక్ సెంటర్స్ని తలపించే విధంగా అక్కడ ఉన్న డాక్టర్స్ని సంప్రదించి న్యాచురోపతిని దృష్టిలో పెట్టుకుని ఆయుర్వేదిక్ సెంటర్, హెల్త్ సెంటర్ని ఇక్కడ పెట్టాలి. ఒక బ్రహ్మాండమైన హెల్త్ సెంటర్, ఒక బ్రహ్మాండమైన గేమ్స్ విలేజ్, ఒక బ్రహ్మాండమైన ఫిలిం అకాడమీ ఏర్పాటు చేయాలని అడిగితే 15 ఎకరాలు దీనికి సరిపోతుందా అంటే డెఫినెట్గా ప్రెస్టీజియస్గా చేయొచ్చండి అని చెప్పి ఒక చాలా బ్రహ్మాండమైన FBA అని సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళ కన్సల్టెన్సీలో ఒక మంచి డిజైన్ తయారు చేసి అక్కడ వన్ ఆఫ్ ది బెస్ట్ కన్వెన్షన్ సెంటర్, దాంట్లో 2200 మందికి సినిమా చూడటానికి కానీ, ఏదైనా ప్రోగ్రామ్ చేయడానికి కానీ, ఒక మంచి డాన్స్ ప్రోగ్రామ్ చేయడానికి కానీ, ఏదైనా మంచి సెమినార్ జరిగితే కానీ, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ ఏం జరిగినా అక్కడ చేయడానికి వీలుగా ఒక బ్రహ్మాండమైన థియేటర్, కన్వెన్షన్ సెంటర్ 2200 మందికి, వాళ్ళకి భోజన సదుపాయాలు 500 మందికి భోజనం చేయడానికి ఎట్ ఏ టైం, వాళ్ళకి కావాల్సిన కిచెన్ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ పెట్టి దాంట్లో క్లాస్ రూమ్స్, ఎడిటింగ్ సూట్స్ అన్నీ ఈ సత్యానంద్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఇవన్నీ పర్యవేక్షణ చేయడానికి పూరి జగన్నాథ్ గారిని, వివి వినాయక్ గారిని, రాజేంద్ర ప్రసాద్ గారిని, సాయి గారిని, వీళ్ళందరినీ అడగటం జరిగింది. వాళ్ళందరి పర్యవేక్షణలో ఈ ఫిలిం అకాడమీ అక్కడ స్థాపించడం జరుగుతుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ సుమారుగా 25 కోట్లు ఓన్లీ కన్వెన్షన్ సెంటర్కి అవుతుంది. ఈ ప్రాజెక్ట్ అంతా చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే సుమారుగా 100 కోట్ల రూపాయలు ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. దీని మీద సర్వీస్ ట్యాక్సెస్ కానీ, రేపు రాబోయే GST కానీ, ఏదైనా కానీ 22 కోట్ల రూపాయలు దాదాపు, సుమారుగా 15 కోట్ల నుంచి 22 కోట్ల రూపాయలు దాదాపు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో కడతాం. అటువంటి పెద్ద ప్రాజెక్ట్, మెగా ప్రాజెక్ట్ అది. దీనికి కావాల్సిన, ఈ ప్రాజెక్టుకి కావాల్సిన సమస్త సదుపాయాలు అన్నీ మా ఫిలిం ఇండస్ట్రీ నుంచి కానీ, ఫిలిం ఫెటర్నిటీకి సంబంధించిన ఇతర విభాగాల నుంచి కానీ, మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న థియేటర్స్ వారి దగ్గర నుంచి కానీ మెంబర్షిప్స్ రూపంలో డబ్బు తీసుకుని ఇవన్నీ సమకూర్చుని దీనికి ఏర్పాటు చేస్తాం. చాలామంది ఇక్కడ కూడా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ హైదరాబాద్లో కూడా చాలా మంచి మంచి అరేంజ్మెంట్స్ చేసినప్పుడు పెద్దవాళ్ళందరినీ అడిగాం. మోహన్ బాబు గారిని, దాసనారాయణరావు గారిని, చిరంజీవి గారిని, రామానాయుడు గారిని, వీళ్ళందరినీ డబ్బు కావాలి, మీరు చారిటీ లాగా మాకు ఇస్తే మీ పేరుతో ఒక మంచి ఫెసిలిటీ ఇక్కడ క్రియేట్ చేస్తామంటే వాళ్ళందరూ
అనేక లక్షల రూపాయలు దానికి ఇది సమకూర్చారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కానీ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ తలకు చేయి వేసి ఎంతో డబ్బు సమకూరిస్తేనే ఈ ఫిలింనగర్ క్లబ్, ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఈరోజు ఇంత పేరు ప్రతిష్టలతో ఇక్కడ సమకూర్చింది. ఈ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ హైదరాబాద్లో ఈరోజు 15,000 మంది ఫ్యామిలీస్ కానీ, మెంబర్స్ కానీ, వారి పిల్లలు కానీ 15,000 మంది ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, అక్కడ జరిగే వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ కానీ, ఈ సిటీలోనే గొప్పగా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన కల్చరల్ సెంటర్ మన ఫిలింనగర్ కల్చరల్ సెంటర్. సేమ్ సిమిలర్ కండిషన్స్, సిమిలర్ వేలోనే విశాఖపట్నంలో కూడా తొట్టలకొండ అనే ఒక టూరిస్ట్ ప్లేస్, హెరిటేజ్ ప్లేస్. యాక్చువల్గా తొట్టలకొండ అనే ప్రత్యేకంగా పిలిచే ఈ ప్లేసు బుద్ధుడి ఆరామం, బుద్ధుడి తాలూకు విగ్రహాలు, బుద్ధుడి ఈ పురావస్తు ఇది, ఇవన్నీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్న ఏరియా. అయితే దానికి మాకు ఇచ్చిన కొండకి చాలామంది అనుకుంటున్నారు అది ఇది ఒకటే అని మాట్లాడుతున్నారు. పేపర్లో కూడా అలాగే రాశారు. ఖచ్చితంగా అది వేరు, ఇది వేరు. భీమిలీకి సంబంధించిన సర్వే నెంబర్స్లో 2 సర్వే నెంబర్స్లో ఈ తొట్టలకొండ దానికి సంబంధించిన అనుబంధ కొండలన్నీ కలిపితే సుమారుగా 3,000 ఎకరాలకు సంబంధించిన కొండలు ఉన్నాయి విశాఖపట్నంలో. విశాఖపట్నంలో బ్యూటీ అదే. ఈ కొండలన్నీ కలిపి సముద్రం, కొండలు, ఇట్లాంటి ల్యాండ్స్కేప్స్ అన్నీ కలిపితేనే దాని బ్యూటీ. ఆ బ్యూటీలో ఒక పార్ట్ ఈ తొట్టలకొండ, అది బుద్ధుడి ఆర్కియాలజీ హెరిటేజ్ సెంటర్. అది దానికి ఈ ఫిలింనగర్కి ఇచ్చిన 15 ఎకరాలకి సంబంధం ఈ పేపర్లు చెప్తున్నాయో లేకపోతే తెలియక కొంతమంది మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఇది రెవెన్యూ ల్యాండ్లోంచి, రెవెన్యూ సో అండ్ సో సర్వే నెంబర్ నుంచి మా దగ్గర ఎవిడెన్సు, పేపర్స్ ఉన్నాయి. వీటి ద్వారా భీమిలీ సర్వే నెంబర్ నుంచి భీమిలీ తహసీల్దారు గారి ద్వారా మాకు 15 ఎకరాలు ఎలిమినేట్ చేయడం జరిగింది. అది 33 ఇయర్స్ లీజుకి మాత్రమే ఇచ్చారు. 2,20,00,000 రూపాయలు ఎకరానికి వాల్యూ చేసి దానిని 1,50,000 రూపాయలు ఇయర్లీ రెంట్ కింద కట్టి ఎకరానికి 22,5 లక్షలు ప్రతి సంవత్సరం కట్టే విధంగా మొదటి 5 సంవత్సరాలకి 22,5 లక్షల చొప్పున కట్టండి, తర్వాత 5% ఇంక్రీజ్ చేయండి అని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్గా భీమిలీ తహసీల్దార్ గారికి చెప్పి దాని నుంచి మాకు అగ్రిమెంట్ చేసి మా దగ్గర 22,5 లక్షల రూపాయలు లీజ్ డబ్బు తీసుకోవడం జరిగింది. అంతేగాని ఈ తొట్టలకొండ, ఈ బుద్ధుడి హెరిటేజ్ సెంటర్ వీటికి సంబంధించి ఎక్కడ ఏ రకమైన ఇది లేదు. ఆ కొండ వేరు. అనేక కొండలు ఉన్నాయి ఇక్కడ, 3,000 ఎకరాలకు సంబంధించిన కొండలు ఉన్నాయి. ఆ కొండలో అదొక కొండ. ఈ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ విశాఖపట్నానికి ఇచ్చిన కొండ వేరు. ఆ కొండ మీద ఇచ్చిన 15 ఎకరాలకి ఈ బుద్ధుడి కల్చరల్ దీనికి హెరిటేజ్కి సంబంధమే లేదు. అది ఉందని పొరపాటు పడుతున్నారు. జెమినీ టీవీలో నంబర్ ఆఫ్ టైమ్స్ వేసి ఇది బుద్ధుడి హెరిటేజ్, బుద్ధుడి హెరిటేజ్. నిజంగా ఈ జెమినీ టీవీ విలేకరు గారు వస్తే రేపు ఎప్పుడైనా మీరు ఎవరైనా సరే ఏది తొట్టలకొండ, ఏది బుద్ధుడి హెరిటేజ్ ఏరియా, ఏది ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అనేది ఖచ్చితంగా ప్రత్యక్షంగా మీకు చూపించడం జరుగుతుంది. ఎందుకు మీరు అది ఇది ఒకటి చేసి దీన్ని ఏదో మ్యాగ్నిఫై చేసి దాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ అనే ఒక కొత్త రాష్ట్రానికి కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ విశాఖపట్నం దాని చుట్టుపక్కల ప్రాంతాలు దాని అభివృద్ధి కోసం కష్టపడుతున్న గంటా శ్రీనివాసరావు గారికి కానీ పేరు తీసుకొచ్చే విధంగానే ఈ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ విశాఖపట్నంది మేము చేయటానికి సుమారుగా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరితో సంప్రదించి అందరి సహకారం తీసుకుంటూ ఆ కల్చరల్ సెంటర్ని అక్కడ ప్రత్యేకంగా ఈ సత్యానంద లాంటి గొప్ప గొప్ప టాలెంటెడ్ పర్సనాలిటీస్ దీంట్లో తీసుకుని ఒక గొప్ప ప్రయత్నం మొదలైంది. ఒక సినిమా ఇండస్ట్రీ ఒక చోట బాగా డెవలప్ అవ్వటానికి కావాల్సిన నాంది ప్రస్తావనగా ఇవన్నీ చేయటం జరుగుతుంది. దానికి అక్కడ ఎంకరేజ్ చేయాల్సింది నా పర్సనల్ రిక్వెస్ట్, పాత్రికేయ మిత్రులందరూ ఎంకరేజ్ చేయాలని. దాన్ని మేము చెప్పేది ప్రతిదీ ఇంకో రకంగా కాకుండా మేము హానెస్ట్గా మీకు మేమేం చేస్తున్నామో చెప్పడానికి ఈరోజు ఇది చేసాం, మీటింగ్ పెట్టడానికి ముఖ్యమైన కారణం.
దీనికి ముఖ్యమైన కారకుడు చంద్రబాబు నాయుడు గారు, గంటా శ్రీనివాసరావు గారు. వాళ్ళిద్దరూ ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ ప్రయత్నానికి మా వంతు మేము చేయాలి కాబట్టి ప్రస్తుతం మా సీనియారిటీ 40-50 ఏళ్ళ సర్వీస్ అయిపోయింది సినిమా ఇండస్ట్రీలో. మేము చేయగలిగింది సినిమా ఇండస్ట్రీకి ఏదైనా చేయగలిగితే మేము చాలా సంతోషించే వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళం. అంత సీనియారిటీ ఉంది కాబట్టి, మాకు కొంత అవగాహన ఉంది కాబట్టి, మా ఎక్స్పీరియన్స్ దానికి ఉపయోగపడుతుంది కాబట్టి మేము ముందుకు వచ్చి చేస్తున్నాం. కానీ కొంతమంది అన్నట్లుగా ఏదో డబ్బు కాసించో డబ్బు కోసం ఈ వ్యాపారం లాగానో చేయట్లా. ఇది ఒక సొసైటీ. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ వైజాగ్ అనేది ఒక సొసైటీ. సొసైటీలో ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మంది ఉన్నారండి. సుమారుగా 22 మంది ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఉన్నారు. ఫ్రమ్ ది ప్రొడ్యూసర్ దగ్గర నుంచి రాజేంద్ర ప్రసాద్, మూవీ ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు, మూవీ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ ఆయన ఉన్నారు. సాయి కుమార్ గారు ఉన్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ సి కళ్యాణ్ గారు ఉన్నారు. అశోక్ కుమార్ గారు ఉన్నారు. ఇట్లా ఫిలిం ఇండస్ట్రీ నుంచి థియేటర్ దాకా, శ్రీకాకుళం థియేటర్ దాకా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు 22 మంది ఉన్నారు. ఇక్కడ మెంబర్స్ అయిన వాళ్ళు ఒకవేళ ఎప్పుడైనా అక్కడ వెళ్తే మనం సెటిల్ అవుతామేమో అనుకున్న వాళ్ళు చేరొచ్చు. అది బైలాస్లో అదొక రూలు. ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ వలన సార్ మీరు అదే ఇంపార్టెంట్గా అది మాట్లాడదాం అంటే దాన్ని సపరేట్గా ఇంకొక మీటింగ్ పెట్టుకుందాం సుబ్బారావు గారు. ఇది కాదు ఇప్పుడు కాదు సుబ్బారావు గారు, నేను మాట్లాడేది, నేను మీ దగ్గర వెరీ బిగినింగే వచ్చి అడిగింది ఏంటంటే, నేను విశాఖపట్నం విఎఫ్ఎన్సిసి ఎందుకు పెడుతున్నాం ఏంటి దాని వివరాలు చెప్పడానికి తప్ప ఇంకా కాదు దానికున్న చరిత్ర, దానికున్న చరిత్రని నేను మీరు కాదంటే కాదు కానీ అదే చెప్తాను. యాక్సిడెంట్ అయింది, మూతపడింది. అవును, యాక్సిడెంట్ కాదండి, కాదు. స్ట్రక్చర్ పెట్టేటప్పుడు దాంట్లో స్ట్రక్చరల్ ప్రాబ్లం వచ్చి అది కూలిపోయింది, అంతేగాని కాదు. మేము రెగ్యులరైజ్ అయ్యి ఉంది కదా సార్. సుబ్బారావు గారు మీరు అదే మాట్లాడదాం అనుకుంటే ఇంతకు ముందు ఆపేసి ఇది మాట్లాడదాం. నేను ప్రస్తావించింది ఏంటండి, మాకున్న రెప్యుటేషన్ మాట్లాడాం. మీరు అది వద్దు, ఆ రెప్యుటేషన్ మీకు లేదు అంటే నేనేం మీతో ఆర్గ్యూ చేయలేను. మీరు అందదే మీరు ఆయన కానీ మీరు కానీ మీరు అదే మాట్లాడదాం అనుకుంటే నేను ప్రెస్ మీట్ పెట్టనండి. నేను మాట్లాడదాం ఉంది అసలు అది కాదు. దయచేసి మీరు క్షమించి నేను చెప్దాం అనుకునే చెప్పనిస్తే చాలా సంతోషం. లేదు అంటే మీరు ఇక్కడితో ముగించండి, చాలండి మీరు చెప్పేది మేము వినాం అని అంటే ఇక్కడతో నేనేమన్నాను మీరు ఖచ్చితంగా అండి. ఒకటి క్లారిటీ ఇస్తున్నా, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్తో అక్కడ సపరేట్గా వైజాగ్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ రావటం జరుగుతుంది. కానీ రెండిటికి సంబంధం లేదు. అది సపరేట్ ఆర్గనైజేషన్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సార్ కాదండి. కాదు, వ్యక్తులు వేరు, అక్కడ ఉన్న కమిటీ వేరు. ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు, మీరే అడిగారు, ఉన్నారని చెప్పాము. నేను దీంట్లో అబద్ధాలు చెప్పాల్సిన అంత అవసరంతో ఈరోజు మీటింగ్ పెట్టలేదండి. ఇక్కడ వాళ్ళు ఉన్నారు, నేను లేదంటలా. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడ మద్రాసు నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చింది, ఇక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి అట్లాగే ఉంటారు, ఉండరని నేను అంటలా సార్. ఒక్క నిమిషం సుబ్బారావు గారు, మీరంతా ఎంత దీని గురించి తెలుసో తెలియదు కానీ 1993లో ఇక్కడ ఇండస్ట్రీ ఏ రేంజ్లో ఉందో మీకు తెలుసు, ఇప్పుడు ఏ రేంజ్లో ఉందో మీకు తెలుసు. ఆగండి, అది కాదు, అదే ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నా. 93లో వచ్చారు కాబట్టి కాదండి, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ వచ్చింది. ఎందుకంటే అప్పుడు కూడా మద్రాసు నుంచి వచ్చే వాళ్ళని ఇక్కడ ఏదో ఒక చోట కలుసుకోవాలి రెగ్యులర్గా అనే దీని మీదే వచ్చింది. అదే సేమ్ పద్ధతిలో అక్కడ కూడా
సార్ సార్ మా పాయింట్ ఏంటంటే టాలెంట్ని డెవలప్ చేయాలి ఫస్ట్. అక్కడ క్రాఫ్ట్స్ ఇంకా సరిగ్గా లేవు. ఆ క్రాఫ్ట్స్ కూడా సరిగ్గా అయ్యి బ్రహ్మాండంగా తయారైతేనే ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా హానెస్ట్గా మీకు తెలుసు, ఇక్కడ కూడా ఇంకా కొన్ని డిపెండ్ అయి ఉన్నాం, ఇంకా కొన్ని క్రాఫ్ట్లు డిపెండ్ అయి ఉన్నాం. అట్లాంటిది లేకుండా ముందు నుంచి బాటమ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనే ఉద్దేశం మెయిన్గా. మీరు కల్చరల్ యాక్టివిటీస్ అంటే మీరు ఏమనుకుంటున్నారు కానీ అక్కడ క్రాఫ్ట్స్ని తయారు చేయటం, క్రాఫ్ట్స్ని ట్రైన్ చేయటం, క్రాఫ్ట్స్ని ముందు అభివృద్ధి చేసి తర్వాత మిగతా పనులు చేయటం. అక్కడ ఎలాగో మనం ఇప్పుడు కొత్తగా అభివృద్ధి చేసేది ఏం లేదండి. ఫిలిం ఇండస్ట్రీ అనేది ఎప్పుడూ అక్కడ ఉంది, మన చిన్నప్పటి నుంచి కూడా ఉంది, నా చిన్నప్పటి నుంచి కూడా. కానీ దాన్ని ఇంకా ఎక్కువగా కొత్త రాష్ట్రంలో ఎక్కువగా అభివృద్ధి చేయడానికి వీలుగా మనకు కావాల్సిన మన వంతు సహాయం చేయాలి అనే ఉద్దేశం, మా ఎక్స్పీరియన్స్ దానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశం. అంతే తప్ప ఇక్కడ కొత్తగా అక్కడ ముందే అది చేయాలి, అది చేయాలి. దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ముఖ్యమైన భాగం సుబ్బారావు, దాంట్లో ఉన్న ముఖ్యమైన భాగం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా టాలెంట్ని అభివృద్ధి చేయటం ఫస్ట్. దాంట్లో మేము అనుకుంటుంది మీరు చెప్పింది నేను వింటానండి. సార్ మాకన్నా ప్రభు గారికి మరి ఎంతవరకు ఎక్స్పీరియన్స్ ఉందో వైజాగ్ గురించి, మాకన్నా ముందు పెద్దలు రామనాయుడు గారు ఇంకా కొంతమంది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు ఆల్రెడీ. దానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయాలంటే మా వంతు మేము సపోర్ట్ చేయాలి. దానికి చాలా బ్రహ్మాండమైన స్టూడియో, బ్రహ్మాండమైన సెటప్ చేసి ఉంది అక్కడ. రామనాయుడు గారు చాలా ముందే ఎప్పుడో చేశారు. ఆయన భవిష్యత్తు బాగా దార్శనికుడు కాబట్టి బ్రహ్మాండంగా ముందే తయారు చేశారు. కాబట్టి సార్ ఇప్పుడు నేను చెప్పాల్సింది అవ్వలేదు. అది నాందిగా ఇప్పుడు ఇది మొదలుపెట్టిన కారణం అదే. అక్కడ కొంతమంది ఇప్పుడు నేను అవన్నీ అఫీషియల్గా మాట్లాడుకున్నాయి, చాలామందికి ఆ ఇంట్రెస్ట్ ఉంది, అక్కడ వచ్చే ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఆ ఇంట్రెస్ట్లు ఇంకా కొంచెం ఎంకరేజ్ చేయడానికి వీలైన బేసిక్ ఇన్ఫ్రా మేము తయారు చేద్దామని, అంతకన్నా దీంట్లో వేరే ఉద్దేశాలు ఏమి లేవు. సో నేను ఇప్పుడు ఆ కల్చరల్ సెంటర్ గురించి వివరాలు ఇంకా శాంతం చెప్పలా. నేను అవి ఒకసారి మళ్ళీ క్లారిటీతో చెప్దాం అనే ఉద్దేశంతో ఉన్నా. అది చెప్పనిస్తే అది చెప్తా, లేదా వద్దు మీకు చాలు మీరు చెప్పేది ఇక వద్దు అనుకుంటే నేను చాలా క్లారిటీ స్పష్టత కానీ ఉండటం కోసం ఇంతకుముందు నేను మొదటే చెప్పాను. పేపర్లో వచ్చిన దాంట్లో కొన్ని వాళ్ళ భావంతో వాళ్ళ యాంగిల్ నుంచి చేసినట్లుగా ఉంది, అట్లా కాదు ఇది మా ఉద్దేశం అని చెప్తున్నా. ముందు అది క్లారిటీ ఇవ్వటం అనేది నా ప్రధాన ఉద్దేశం. దానివల్ల నేను ప్రెస్ మీట్ పెట్టా. యాక్చువల్గా నాకు దీనికి ప్రెస్ మీట్ ఈ క్లారిటీ కావాలా, మనం చేసేది స్పష్టంగా చేస్తున్నప్పుడు ఎందుకు అని అంటే మిత్రులందరూ కలిసి కాదు ప్రెస్ మీట్ పెట్టి చెప్తేనే బాగుంటుంది అన్నారు. నేను ప్రత్యేకంగా నేనే ఆన్సరబుల్ కాబట్టి నేను చెప్తున్నా. సో ఆ రకంగా 15 ఎకరాల్లో చేసేది ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీకి తగిన విధంగా ఉపయోగపడే విధంగా అక్కడ చేయటం. దాంట్లో ఉన్న కన్వెన్షన్ సెంటర్ అనేది వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ కన్వెన్షన్ సెంటర్ న్యూ ఆంధ్రప్రదేశ్. అమరావతిలో కూడా ఇంకా ప్లాన్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ కల్చరల్ సెంటర్లో ప్లాన్ చేసే ఈ కన్వెన్షన్ సెంటర్ మటుకు వన్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ కన్వెన్షన్ సెంటర్. దాని ఒక్కటి కాస్టే 25 కోట్ల పైన అవుతుంది. అది దానికే ఎందుకు అవుతుందంటే దాంట్లోనే వచ్చిన స్టూడెంట్స్ కానీ, నేర్చుకునే ఎడిటర్స్ కానీ, డైరెక్టర్లు కానీ, రూమ్స్, క్లాస్ రూమ్స్, ప్రొజెక్టర్ రూమ్స్, ఎడిటింగ్ రూమ్స్ అన్నీ దాంట్లోనే ఏర్పాటు చేస్తున్నాం. అలా వాళ్ళందరూ అక్కడ చేసే స్టూడెంట్స్ ఇట్స్ ఏ లైక్ ఏ అకాడమీ, కాలేజీ లాగా. అక్కడ వచ్చే ప్రతి స్టూడెంటు రోజు శరీర దారుఢ్యం కోసం, ఫిజికల్ కండిషన్ బాగుండటం కోసం ఓ బ్రహ్మాండమైన స్పోర్ట్స్ సెంటర్, అది ప్రొఫెషనల్గా ఉండే స్పోర్ట్స్ సెంటర్ చేస్తున్నాం. అలాంటిది కూడా అక్కడ లేదు. అటువంటిది మొత్తం అన్ని రకాల గేమ్స్, అన్ని రకాల స్పోర్ట్స్, ప్రొఫెషనల్ కోచింగ్ ఇచ్చే విధంగా ప్రొఫెషనల్ కోచెస్ని పెట్టి మరీ చేయడానికి ప్లాన్ చేశాం. అదేవిధంగా కేరళ డాక్టర్స్తో
న్యాచురోపతిని పెట్టుకుని ఆయుర్వేదిక్ ఇది చేసి అక్కడ ఒక ఇది కూడా రిసార్ట్ కూడా చేద్దామని, హెల్త్ రిసార్ట్, ఖచ్చితమైన హెల్త్ రిసార్ట్. ఇవన్నీ దీనికి ఇంటిగ్రేటెడ్గా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో మేము దాన్ని సుమారుగా ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ ఎవ్రీథింగ్ కలిపి 100 కోట్ల రూపాయల బడ్జెట్ ప్లాన్ చేసుకున్నాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 to 10 years, నాట్ 1 year. ఇక్కడ కూడా మనం 93 నుంచి 16 దాకా 23 years పట్టింది ఒక షేప్ రావడానికి. అక్కడ రావడానికి ఇప్పుడున్న కండిషన్స్లో, ఇప్పుడున్న స్పీడ్లో 10 ఏళ్ళు 12 ఏళ్ళు అయిపోతుందని మేము అనుకుంటున్నాం. అక్కడ ఎక్కువ మంది ఉత్సాహం చూపుతున్నారు, ఎక్కువ మంది అక్కడి నుంచే ఎక్కువ టాలెంట్ ఇక్కడికి వచ్చింది కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. సో 10-12 సంవత్సరాల్లో ఈ 100 crores రకరకాల ఫేజెస్లో చేసి ఫినిష్ చేస్తాం. ప్రెస్టీజియస్ కల్చరల్ సెంటర్, హెల్త్ రిసార్ట్, అకాడమీ, ఫిలిం అకాడమీ, ఇవన్నీ దాంట్లో ఉండేటట్టుగా చేస్తాం. దీనికి ముఖ్యమైన కారకులు, దీనికి ఇన్స్టిగేట్ చేసింది, ఇన్స్పిరేషన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు కానీ, గంటా శ్రీనివాసరావు గారు కానీ. అయితే మేము ఈ చేసే ప్రక్రియలో ఇది చేద్దాము, ఇది బ్రహ్మాండంగా ఉండాలి, ప్రెస్టీజియస్గా కనపడాలి అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంలో మిగతా ఏరియాస్ మాకు కొన్ని తెలియని ఉన్నాయి, ప్రోటోకాల్ వ్యవహారాలు మాకు తెలియని ఉన్నాయి. కొంతమందిని దీంట్లో, కొంతమందికి మేము తెలుసో బహుశా వాళ్ళని ఇబ్బంది పెట్టాం, బాధ పెట్టాం అనేది మాకు పేపర్ల ద్వారా అర్థమైంది. ఖచ్చితంగా మా ఉద్దేశం అది కాదండి. గౌరవించాల్సిన టైంలో గౌరవించాల్సిన పద్ధతిలో చేస్తాం. ఇది అబ్సల్యూట్లీ ప్రభుత్వం ప్రోత్సహించిన దాని మీద ప్రైవేట్గా ఒక సొసైటీ ఏర్పడి సొసైటీ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ తప్ప, ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయితే ఖచ్చితంగా అన్ని రకాలుగాను అన్ని ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయాలేమో నాకు తెలియదు. కానీ ఇక ముందు నుంచి ఖచ్చితంగా ఇట్లాంటి పొరపాట్లు జరగకుండా ఇంకా మోర్ క్లారిటీ, మోర్ ట్రాన్స్పరెన్సీతో ఈ కల్చరల్ సెంటర్ని ముందుకు తీసుకెళ్తామని, ఖచ్చితంగా మీరందరూ ప్రెస్ కానీ ప్రభుత్వం కానీ మమ్మల్ని నమ్మి చేసిన దానికి ఖచ్చితంగా ఒక ప్రెస్టీజియస్ది తీసుకొస్తాం. తెలిసో తెలియకో జరిగిన టెక్నికల్ మిస్టేక్స్లో ఏదైనా పొరపాటు జరిగితే అది పర్సనల్గా ఆపాదించి దాన్ని మ్యాగ్నిఫై చేసి చేయొద్దండి. హానెస్ట్గా మేము చేద్దాం అనుకునేది మంచి చేద్దాం అనుకుంటున్నాం. కానీ మీరు అనుకునే యాంగిల్ నుంచి ఏదో మ్యాగ్నిఫై చేసి ఏదో యాంగిల్ చూపిద్దామని అనుకోవటం, నాకు యాక్చువల్గా ఈ క్లారిఫికేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుందంటే ఈ మీటింగ్కి నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపేవాడిని కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా. బట్ ముఖ్యమైన మనిషిగా నేను నా మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళుగా నాయకులు కానీ వాళ్ళందరికీ చెప్పి తీరాలి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి తీరాలి, ఇది నా సైడు బాధ్యత ఇది అని చెప్పి మీరు ఎటువంటి ప్రశ్నలు వేసినా చెప్తున్నానండి. ఖచ్చితంగా మేము నిజాయితీతో ఒక మంచి ఆర్గనైజేషన్, ఒక మంచి అందరూ మెచ్చుకునే విధంగా ఉండేదే అక్కడ చేస్తున్నాం, ఇక్కడ చేసాం, ఇక ముందు కూడా చేస్తాం. మా లైఫ్, మా పర్సనాలిటీస్, మా 50 ఏళ్ళ మా కెరియర్లో మేము సంపాదించుకున్నది ఓన్లీ వన్, అది మా క్యారెక్టర్ని మట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోం. ఆ నిజాయితీతోనే ఇక ముందు కూడా పనిచేస్తాం. మేము మాకు ఇన్స్పిరేషను మా ముందు నాయకులు, మాకు ముందు చేసిన గొప్ప వాళ్ళు, వాళ్ళందరూ కూడా నిజాయితీగా చేస్తేనే ఇంత గొప్పవి చేశారు. అదే అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం అంత మంచి పనులే చేయటానికి. కాబట్టి దయచేసి మీరు ఇంకొక యాంగిల్, మీకున్న తెలివితేటలు కానీ అట్లాంటివి నాకు లేవు, ఆ యాంగిల్స్ అసలు తెలియవు. ఒక మంచి పని చేయటం, ఆ మంచి పని చేయడానికి 10 మంది సహాయం తీసుకోవటం మీ వాళ్ళే, అది తప్ప ఇంకొక యాంగిల్ తెలియదు. మీరు మీ ఆర్గనైజేషన్స్ గురించి వేరే యాంగిల్స్, వేరే ఇది మీకు కనపడతాయి, మాకు అది నేర్చుకుంటాం ముందు నుంచి. మేము అట్లాంటివి ఎన్ని అది దేని గురించి అయినా కానీ ఎఫ్ఎన్సిసి వైజాగ్ అనేది ఒక కొత్త ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఒక మంచి ప్రయత్నం. అది దాన్ని అదెందుకు ఇదెందుకు అంటే నేను సమాధానం చెప్పగలిగేంత తెలివితేటలు నా దగ్గర లేవండి. కామన్ మ్యాన్కి తెలియదు కదండి, సినిమా పర్సనాలిటీకి ఇక్కడ అదే ఒక నిమిషం ఉండండి, ఖచ్చితంగా ఉందండి. సినిమా వాళ్ళ వరకు అయితే
ఒక్క నిమిషం అండి. సినిమా పర్సనాలిటీస్కి ఇక్కడ మామూలుగా తీసుకునే అంటే నార్మల్గా సినిమా మనిషి కానివాడి కన్నా 4వ వంతు ఉంటుంది. అంటే రూపాయి ఒక మనిషికి ఉంటే, బయట నార్మల్ మనిషికి ఉంటే పావలా సినిమా వ్యక్తికి ఉంటుంది. అది ఇక్కడ ఉండేది కల్చరల్ సెంటర్లో. రేపు అక్కడ కూడా అంతే. లైట్ మ్యాన్ మెంబర్షిప్ అడగలేదు సార్. మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. ప్రతి ఆర్గనైజేషన్కి ఒక సిస్టమ్, ఒక రూలు, ఒక పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులకు లోబడి ఎవరు వచ్చినా సరే వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి మేము మెంబర్షిప్ ఇవ్వాలి, వాళ్ళ క్యారెక్టర్ని బట్టి ఇవ్వాలి, వాళ్ళ నడవడికను బట్టి ఇవ్వాలి, వాళ్ళ స్తోమతను బట్టి ఇవ్వాలి. అది ఆ టైప్ ఆర్గనైజేషన్కి ఉండే సిస్టమ్ అది. ఇదేమి 5,000 రూపాయల నుంచి స్టార్ట్ అయింది. బలవంతం చేసి ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదండి ఇంతవరకు. చాలామంది చాలా రకాలుగా రాశారు. అది కూడా చెప్తాను, ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎందుకు మరి దాంట్లో ఎవరు చెప్పారో, ఏమి నిజం చెప్పారో నా దగ్గర చాలా క్రిస్టల్ క్లియర్గా రికార్డు ఉంది. ఇక్కడ 51 మంది ఇప్పటిదాకా మాకు మొత్తం ఇచ్చిందండి. 51 మందిలో ₹1,00,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 2 లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు, 5 లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు. 5 లక్షలు అనేది సినిమాకి సంబంధం లేని వాళ్ళ సంగతి. ఇదంతా కలిపి 51 మందే ఇప్పటిదాకా కట్టారు. ఆ పేపర్లో చూస్తే ఏదో తోచిన విధంగా రాసుకున్నారు. అది మరి ఎందుకు రాసుకున్నారో, ఎందుకు చెప్తారో నాకు తెలియట్లా. మరి పేపర్లో అట్లాంటివి చెప్తారా, ప్రజలకు అట్లాంటి మెసేజే ఇస్తారా, మరి ఏంటో నాకు అర్థం కాల. వాళ్ళు దాంట్లో మేము అనుకున్న బైలా ప్రకారం సినిమా అవసరం లేని సొసైటీలో పెద్ద మనుషులు, గొప్పవాళ్ళు వాళ్ళకి ఇవ్వచ్చు. మా సొసైటీలో మేము రాసుకున్న బైలా అది. ఇస్తాము, ఇవ్వచ్చండి. అది మా బైలాలో మాకున్న సిస్టమ్ అది. ఎందుకంటే కొంతమందితో రన్ అవ్వదండి. కాదని అంటలేదండి, కాదనం అసలు. ఫిలిం ఫెటర్నిటీని కాదనే ప్రసక్తే లేదు. సుబ్బారావు గారు, మీరు వన్ సైడెడ్గా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే నేను చెప్పేది ఏం లేదండి. ఒక ఆర్గనైజేషన్కి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తుంది. మీరు చెప్పినట్టు వెళ్ళదు ఆర్గనైజేషన్ ఎప్పుడు. మేము అన్నది మీ ఇష్టానికి వక్రీకరించొద్దు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఒక ఆర్గనైజేషన్కి చాలా సిస్టమేటిక్ వేస్ ఉంటాయి. దాంట్లో ఉన్న బైలా ప్రకారమే నడుస్తుంది. దాంట్లో నాన్ సినిమా ఉంటుంది, సినిమా కాని వాళ్ళకి ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తా, మీరు మధ్యలో డైవర్ట్ చేయొద్దు. మీరుండండి, ఆయన చెప్తున్నారు కదా, ఆయనతో మాట్లాడండి. ఏం చెప్పాను? అవును, ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను దాంట్లో ఏమి తేడా లేదు, డివియేషన్ లేదు. ఖచ్చితంగా ఇవ్వచ్చని కూడా. మీరు మీ భాషలో తప్పు ఉంది, మీ ఆలోచనలో తప్పు ఉంది. నేను చెప్తానేనండి, దాంట్లో మీకు ఎన్ని కేటగిరీస్ ఉన్నాయని కానీ, ఎవరెవరిని బయట వాళ్ళని తీసుకుంటారా అని కానీ మీకు నాకు సంభాషణ రాలా. అది తిప్పి చూసుకోండి మీరే. దాంట్లో ఆ సంభాషణ రాలా. దీంట్లో ఈ ఆర్గనైజేషన్లో ఫిలిం నగర్ హైదరాబాద్ అవనండి, ఏ ఆర్గనైజేషన్లో అయినా 2-3 కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్ ప్రకారం సినిమాకి ఉంది, నాన్ సినిమాకి ఉంది. ఇప్పుడు మేము ఇచ్చింది సినిమాకి, నాన్ సినిమాకి మాత్రమే. అది మీరు ఎప్పుడు అడగల. అది మీరు రివైండ్ చేసి మీరే చూసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మీరు 2 నాలుకల ద్వారానేనైతే నా జీవితంలో ఎప్పుడూ లేదు. మీరు కొత్తగా చూస్తున్నారేమో. నేను కేఎస్ రామారావుని. నా జీవితంలో ఇంతవరకు అటువంటి సిస్టమ్ 2 నాలుకల ద్వారానే నాకు ఎప్పుడు చూడలే. మీరు ఎక్కడన్నా చూశారేమో కానీ. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఎక్కడ ఒక్క నిమిషం మీరు కరెక్ట్ క్వశ్చన్ వేశారు. సుమారుగా 51 మంది కదా, 30 మంది పైన సినిమా వాళ్ళు ఉన్నారు. 32 దాకా ఉన్నారు. ఇక్కడ కాదు, అట్లా నేను చెప్పలేను. ఎందుకంటే అక్కడ థియేటర్స్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, హీరోస్ ఉన్నారు. ఇప్పుడు మా కన్సిడరేషన్లో ఆయన సాయి కుమార్ గారు వైజాగ్ ఆయన, పూరి జగన్నాథ్ వైజాగ్ ఆయనే. మా లెక్కలో వాళ్ళు వైజాగ్ కింద లెక్క. అట్లా కూడా కన్సిడర్ చేయాలి. లేరండి, ఆయన స్థితికి, ఆయన ఉన్న లెవెల్కి ఇటువంటి ఇప్పుడు ఇట్లాంటివన్నీ అనిపించుకుని, ఇట్లాంటివన్నీ మాట్లాడించుకుని చేసే స్థితిలో లేరు. ఎవో ఆయన ఇండస్ట్రీకే ఇంకా పైన ఉన్నారు ఆయన.
చెప్తున్నాను పరిస్థితి కానీ నేను చెప్తున్నాను, మీకు ఆన్సర్ చెప్తున్నా. నా క్లబ్లో నేను దెబ్బతిని మద్రాసు నుంచి వచ్చినప్పుడు ఇక్కడ క్లబ్లో నాకు పోయి కూర్చునే ప్లేస్ లేదు. నేను వాళ్ళ వీళ్ళ ఫ్రెండ్ వెళ్ళి కూర్చుంటే కాజా సూర్యనారాయణ గారు, ఏమయ్యా నువ్వు మెంబర్షిప్ తీసుకోలేదంటే నా దగ్గర ఆ డబ్బు లేవు, 20,000 రూపాయలు కూడా లేవు అంటే నేను అప్పటికి 4 సినిమాలు తీశాను, దెబ్బతిన్నాను అన్న పరిస్థితి. రోజు మా కజిన్ ఎవరినో పట్టుకొని వెళ్తే నాకు సిగ్గేసేది, ఆయన చూసి పారిపోయాను. 2 ఇన్స్టాల్మెంట్స్ తీసుకొని 10,000 కట్టా. 27,000 పర్మనెంట్ మెంబర్ ఉంటే నేను కాదని 20,000 కట్టా. 7,000 క్యాల్కులేట్ చేసుకున్నా వడ్డీ. తర్వాత చాలామంది వచ్చారు, ఈ ఒక అద్దెల్ని తీసుకొని రన్ చేసుకుంటున్నారు. సాయంకాలం పోయి ఒక అరగంట సేపు కూర్చునేదానికి, టిఫిన్లు చేసుకునేదానికి పక్క ఆఫీస్లో. పరిస్థితి పెరగట్లేదు, ఈ ల్యాండ్ కావట్లేదంటే కేఎల్ నారాయణ గారు వీళ్ళంతకి బయట వాళ్ళని తీసుకొచ్చి 75,000 50,000 తీసుకుంటూ కట్టుకుంటూ వెళ్ళారు. ఈ ఆర్గనైజేషన్ ఓవర్ నైట్ వెళ్ళదు, ఎవరి జేబులో నుంచి తీరు. ఆ తర్వాత దాన్ని 5 లక్షలైంది, 10 లక్షలైంది, 15 లక్షలైంది. ఇవాళ నా కళ్ళ ముందర 250 రూపాయలకి ఇక్కడ గజాలు అమ్మారు. ఆ రోజు నేను తీసుకోవాలా, ఇవాళ కూడా నాకు ల్యాండ్ లేదు, నేను కొనుక్కోవాలా. ఆ రోజు వాళ్ళకి అదృష్టం. నాకన్నా నేను ఇంట్రడ్యూస్ చేసిన ఒక ఆర్ట్ డైరెక్టర్ చిన్నాళ్ళు ₹1,00,000 కట్టి 10,000 20,000 కట్టి తీసుకున్నారు. వాళ్ళకి తీసుకున్నాను, నేను తీసుకోలేదు, నేను బాధపడితే ఎలా? ఇప్పుడు స్థలాలు వచ్చినాయి చాలామందికి, ఆ రోజు లేదు. ఆ రోజు పరిస్థితి. ఈ కల్చర్ సెంటర్ అనేది ఇప్పుడు దానికి కాదు, మీరు అన్నారు ఇందాక సినిమా వాళ్ళ కోసమే. 100% సినిమా వాళ్ళే కాదు, సినిమా వాళ్ళతో పాటు సబ్సిడైజ్ అండి. ఇవాళ వర్కర్స్ కానీ కన్స్ట్రక్షన్ కడుతున్నారు. ఆడ వర్కర్స్ వాళ్ళందరికీ తక్కువ రేటు పీనల్ ఇదేసి పై వాళ్ళ దగ్గర తీసుకొని ఇస్తున్నారు. ఇక్కడ కూడా డొనేషన్ గుడికి ఇచ్చారు, మ్యాట్రిక్స్ ప్రసాద్ ఇచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చారు. వాళ్ళందరూ ఇస్తేనే ఇది వచ్చింది. దీంట్లో కూడా ఆర్గనైజేషన్లో బయట వాళ్ళు ఇస్తారు పెద్ద అమౌంట్, ఆ డబ్బుని ఇక్కడ సబ్సిడైజ్ చేసి ఇస్తున్నారు. లేకపోతే ఆ డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది సార్? 2 లక్షలకి 5 లక్షల రూపాయలు, రేపొద్దున సంవత్సరం తర్వాత అది 10 లక్షలు అవుద్ది. ఇవాళ అక్కడ క్లబ్ తీసుకోండి, మీరు వైజాగ్ వాల్టేర్ క్లబ్ తీసుకుంటే 17 లక్షలు ఉంది. ఇవాళ 2 లక్షల రూపాయలు, ₹1,00,000 అక్కడ మనం ఎక్కడున్నాం 30 కిలోమీటర్ల అవతల ఉన్నాం. ఇవాళ ₹1,00,000 దొరుకుతుంది, రాబోద్దు నాకు దొరకదు. ఇదే నేను 6,000 రూపాయలకి జూబ్లీహిల్స్ క్లబ్లో మెంబర్షిప్ తీసుకుంటే నాకు వద్దన్న. రామారావు గారు వచ్చిన తర్వాత గొడవ చేసి 50,000 రూపాయలకి అసోసియేట్ మెంబర్షిప్ ఇచ్చారు. ఆ రోజు 50,000 కట్టగలిగాను, మెంబర్షిప్ తీసుకున్నాను. ఇవాళ అదే తీసుకోవాలంటే 27 లక్షలు. స్థలం కొనుక్కున్న వాళ్ళు మరి ఆ రోజున దానికి వచ్చి పెరుగుతుంది కదా, అది ఎలా చెప్తాను సార్? ఒక కల్చర్ సెంటర్ నీకు వెళ్ళాలి, నువ్వు ఎలా మైండ్ ఆలోచన చేసుకొని నా పిల్లలు బాగుండాలి, హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఒక ప్లేస్ కావాలంటే వాళ్ళు ₹1,00,000 కూడబెట్టి కట్టుకుంటాం. ఒక వర్కర్ మీరు అడుగుతున్నారు చిన్న అమౌంట్లో ఉండాలని, ఉద్యోగం పరోక్షంగా జీతం వస్తుంది కాబట్టి వాళ్ళు 2 లక్షలు మెంబర్షిప్ కార్డు కడుతున్నారు. వారు వర్కర్ రోజుకి ₹300 ₹500 కూలీ తీసుకునేవాడు 2 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి కడతాడండి? ఒక ఆశతో. మీరు అన్నారు ఇందాక హైటెక్ సిటీ వచ్చింది, హైటెక్ సిటీ వచ్చినప్పుడు ఏదైనా ఇక్కడ సాఫ్ట్వేర్ ఉందండి? లేదు. ఒక విజన్తో ఆయన పెట్టాడు, అందరు నవ్వుతూ ఉన్నారు. హైటెక్ వాడు ఎప్పుడు ఎవరు వచ్చినా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు హైటెక్ని చూపించేవాడు. అది చూపించి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. ఇక్కడ ఏమి లేదు, రైతులంతా గొడవ చేశారు, రైతులు వస్తే పట్టించుకోలేదు అని. ఆయన ఒక మోటివేషన్ చేశాడు కాబట్టి అందరూ చదువుకొని సాఫ్ట్వేర్కి వెళ్ళారు. ప్రతి ఇంట్లో మీ పిల్లలు మా పిల్లలు అందరూ చదువుకొని పైకి వెళ్ళారంటే ఎవరో ఒక మోటివేషన్. ఇవాళ అమరావతి గురించి మాట్లాడుతున్నాం. అమరావతిలో మరి అవి వస్తున్నాయని చెప్తున్నారు. ఒక విజన్తో ఒక నాయకుడు చెప్తున్నారు, దాన్ని బట్టే కదా వెళ్తున్నారు. అక్కడ పోయి మీరు ఇదే క్వశ్చన్స్ చేసి గ్రౌండ్ రియాలిటీ చూసి మాట్లాడండి సార్. గ్రౌండ్ రియాలిటీ కాదు, ఒక విజన్తో చేస్తున్నారు, ఒక మంచి కోసం. ఇప్పుడు పని చేయకపోతే ఎవరు ఏమనరు సార్, పని చేస్తే రాళ్ళు దెబ్బలు తినాల్సిందే. ఇవాళ మీరు అన్నారు, మీరు సినిమా ఇండస్ట్రీ సినిమా వాళ్ళు అన్నారు, నేను వేరేగా అనుకోవద్దండి. ఇప్పుడు ఒక పెద్ద ప్రెస్ ఉంది, ప్రెస్లో ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారండి? ఆ సినిమా రాజకీయంగా అదే జర్నలిజం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? వేరే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్వెస్ట్ చేసుకొని అది ఒక లాభసాటి అనుకోవచ్చు ఏదైనా దానికి. అంత మాత్రం వాళ్ళు ఇన్వెస్ట్ చేయకూడదు అని అనకూడదు కదా. ఇప్పుడు అంటే ఎలా కాదు సార్, ఇప్పుడు 100% తక్కువ సార్. దానికి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు, 5 లక్షలు మాకు పెడతాం ఏంటి, మీరు ₹2 లక్షల పెడతాం ఏంటి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు సార్. ఇప్పుడు ఏదో చెయ్యాలి కదా సార్, చేయకపోతే ఎవరు రారు కదా సార్. సార్ అది ఇప్పుడు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు క్లబ్ రన్ అవ్వాలంటే సార్ ఎంతో ఖర్చు అవుతుంది సార్, శాలరీస్ అన్నీ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ క్లబ్లే తీసుకున్నాం సార్, నేను మెంబర్నే. రోజు యావరేజ్ మీద 200 మంది వస్తారు. 200 మందితో క్లబ్ రన్ కాదు, వాళ్ళ ట్యాక్సీస్ కాదు, ఫంక్షన్స్ జరుగుతాయి, ఫంక్షన్స్లో వచ్చే డబ్బుతో వస్తుంది. ఇది ఏదైతే ఇప్పుడు ఈ కన్వెన్షన్ సెంటర్ అనేది వైజాగ్లో కన్వెన్షన్ సెంటర్ లేవు, దాని మీద వచ్చే ఆదాయం దీనికి ఉపయోగపడుతుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగటం వల్ల అక్కడ ట్రైనింగ్ ఇచ్చుకునేదానికి ఇటు అందరికీ ఒక ప్లేస్ ఫ్రీగా దొరుకుతుంది. ఇప్పుడు రామోజీరావు గారు పెద్ద ఇన్స్టిట్యూషన్ కట్టారు, ఆయన కెపాసిటీ ఉంది కాబట్టి కట్టారు కాబట్టి ఆడ ఏమొస్తుందని లెక్కేసుకుంటే కట్టగలరా సార్? లేరు కదా. ఆయన ఒక విజన్తో వెళ్తున్నారు. ఇప్పుడు హోమ్ సిటీకి వెళ్తున్నారు 3,000 కోట్లు 3,000 ఎకరాలతో. మరి ఆ విజన్ ఉందా లేదా అని చూసుకుంటే వస్తుందా సార్? ఒక క్రియేట్ చేస్తే వెళ్తారు సార్. ఇవాళ రిసెప్షన్ మన యాక్టివిటీ అనేది ఒకప్పుడు సినిమా ఒకటే ఎంటర్టైన్మెంట్ సార్. ఇవాళ బయటకు వెళ్ళటం ఎంటర్టైన్మెంట్, రెస్టారెంట్కి వెళ్ళటం ఎంటర్టైన్మెంట్, బయట తిరగటం ఎంటర్టైన్మెంట్, రకరకాల దీనికి వెళ్ళిపోయాం. ఒకప్పుడు సేవింగ్స్ ఉండేవి, వాళ్ళ సేవింగ్స్ లేవు.
ఇవాళ అందరూ ఎంజాయ్ చేద్దాం అనే దీంట్లో ఉన్నారు. పాత వాళ్ళంతా జాగ్రత్త చేసి కూడబెట్టేవాళ్ళు. ఇవాళ పిల్లలు అలా లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్తున్నాం. అది తప్పు ఉంటే డెఫినెట్గా మీరు పలానా తప్పు చేశారని చెప్పి సరిదిద్దండి. మీరు కూడా ఇండస్ట్రీలో ఒక భాగం. ఇండస్ట్రీలో భాగం ఉన్నప్పుడు మీరు సరిదిద్దండి. నిజంగా తప్పు లేనప్పుడు తప్పు ఉంటే తప్పని క్వశ్చన్ చేయండి సార్. ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్ ఎవరి జాబులో నుంచి పెట్టరు సార్. అందులో మెంబర్లు ఎవరు వచ్చి బలవంతంగా మీరు చైర్మన్ అడగట్లా. స్టిల్ ఇన్ని వచ్చినా కూడా ఇవాళ పొద్దున కూడా మాకు మెంబర్షిప్లు కావాలని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? ఎవరిని బలం లేదు కదా. రేపు పొద్దున రేటు పెరిగితే మనకు రాదేమో అనే ఉద్దేశంతో కొంటున్నారు సార్. అంతే తప్పితే ఇక్కడ ఏదో తప్పు చేద్దాం. తర్వాత ఇండస్ట్రీ మీరు ఇందాక అన్నారు ఇండస్ట్రీ షిఫ్ట్ అయింది. లేదు, ఒకప్పుడు వైజాగ్లో ప్రతి సినిమా వెళ్ళి చేసేవాళ్ళు. మనం ఇక్కడ షిఫ్ట్ అయ్యాం. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ నుంచి వెళ్ళమంటే ఎవరు వెళ్ళరు. ఒక ఆస్కారం కోసం ఒకటి ఉంటే ఒక ఫెసిలిటీ. ఇప్పుడు రామానాయుడు గారు స్టూడియో కట్టారు. ఆయనకి ఏం రెవెన్యూస్ వస్తుంది సార్? ఒక యాక్టివిటీ జరుగుతాం వల్ల ఒక ఫ్రీగా ఒక అట్మాస్ఫియర్ అవుద్ది. వేరే విధంగా డబ్బులు రెవెన్యూ దీనికి వస్తూ ఉంటే ఆ రెవెన్యూతో రన్ అవుతూ ఉంటే వెళ్ళేదానికి ఫెసిలిటీస్ ఉంటాయి అనేదానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో బిగినింగ్లోనే మనం ఇది ఏదో ఫ్రాడ్ ఇది అంటే, ఎందుకంటే ప్రెస్ చాలా పవర్ఫుల్. ఇవాళ మీ మీడియా చాలా పవర్ఫుల్. మీరు ఏం రాసినా జనం నమ్ముతారు. మీరు ఇప్పుడు మేము ఎంత బాధ్యత ఉన్నాం, మీరు కూడా మీరు పరిశీలించండి. మీరు పరిశీలించి అడగండి, తప్పులేదు. ఇప్పుడు తొట్టలకొండ అన్నారు, అది యాక్చువల్గా బేసిక్గా కాపులుప్పాడ గ్రామం. అది తొట్టలకొండ కాదు, ఎంట్రీ లేదు, పైకి వెళ్ళాలి, కొండ మీదకి ఇలా ఎక్కలేరు, రోడ్డు ఇది ఎలా అంటే వాళ్ళు గవర్నమెంట్ ఏం చేసింది, వీళ్ళకి డిఫెన్స్, మన పక్క ల్యాండ్ ఎవరిది? డిఫెన్స్ వాళ్ళు, ఫైరింగ్ రేంజ్ అటు పక్క రేంజ్, వీళ్ళ మధ్యలో ఒక రోడ్డు పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు కట్టిన తర్వాత అటు నుంచి ఎంట్రీ ఇస్తారు. అప్పుడు దాకా ఇది వాడుకునేదానికి, మరి కన్స్ట్రక్షన్ బళ్ళు వెళ్ళాలంటే పైకి వెళ్ళలేవు కదా, అవి వాడుకునేదానికి బళ్ళు పర్మిషన్ ఇచ్చారు. దాని మాత్రాన అది బుద్ధారారం అంటే ఇంకా అది నమ్మేవాళ్ళు నమ్ముతారు సార్. ఇప్పుడు బేసిక్గా మొన్న ఇక్కడే జరిగినప్పుడు హోల్ పడిపోయింది. దాని చూపించి ఇదిగో ఇది డమ్మి పిల్ల అనేది తెలియదు, ల్యాండ్లో ఉంది. జనం అంతా నమ్మేశారు ఏం లేకుండా. లేదు సార్, అది అబద్ధం సార్. అది ఎవరన్నా ఉంటే మీరు అడగండి సార్. సార్ ఎవరైనా సరే అక్కడ జరిగిన మెంబర్షిప్ గురించి కానీ అట్లాంటి డిస్ప్యూట్ గురించి కానీ ఎవరైనా సరే, నేను కానీ అక్కడ ఇప్పుడు కనపడుతున్న మిగతా మెంబర్స్ కానీ అక్కడ ఆఫీస్ ఉంది, ఆఫీస్కి వచ్చి మాట్లాడచ్చు. మీరు ఫ్రాంక్గా చెప్తున్నాం, మీరు నమ్మండి నమ్మకపోండి. ఈరోజు కూడా మీరు చూశారుగా పేపర్లన్నీ ఏం రాశారో. ఈరోజు కూడా ఫోన్లు వచ్చినాయి, ఇక్కడికి వచ్చినాయి, ఇక్కడ అడిగారు, అక్కడ అడిగారు, మాకు మెంబర్షిప్ కావాలండి, ఎంత కావాలి. అదేంటి పేపర్లో చూసారా అని మేము అడిగాం. చూసామండి, అవన్నీ వస్తూ ఉంటాయి పేపర్లో, రోజు బోల్డ్ వస్తాయి, అవన్నీ జరుగుతాయా ఏంటండి అని వాళ్ళు అన్నారు. అయినా మా బాధ్యత కాబట్టి వివరంగా చెప్పాలి కాబట్టి, ఈ సొసైటీ అనేది కొంతమంది మెంబర్స్ కలిసి పెట్టుకునేది, ఇది ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పెట్టుకునేది. అది దాంట్లో కట్టే ప్రతి రూపాయి, దానికి ఇచ్చే ప్రతి రూపాయి మెంబర్షిప్ ద్వారా కానీ, లేకపోతే ఇందాక చెప్పినట్టు దాతలు ఎవరైతే డోనర్స్ ఉంటారో వాళ్ళ పేర్లు పెట్టుకోవడానికి గొప్ప పేరు పెట్టి, మాకు ఆ కన్వెన్షన్ సెంటర్ మా పేరే పెట్టండి, నిమ్మగడ్డ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, చాముండి సునాథ్, ఇట్లా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇంతకుముందు చిరంజీవి గారు, రామానాయుడు గారు ఈ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్కి బ్రహ్మాండమైన అమౌంట్లు ఇచ్చారు. దాసనారాయణ గారు, సి నారాయణ రెడ్డి గారు ఇట్లా ఇచ్చారు. వాళ్ళందరూ తలో 10 లక్షలు, తలో 10 లక్షలు ఇస్తేనే రేపు అవుతుంది. ఇప్పుడు మెంబర్షిప్తో వచ్చే డబ్బుతోనే అయిపోతుందని మేము అంటలేదండి. ఖచ్చితంగా మాకు డోనర్స్ ఉంటారు, డోనర్స్ ఇస్తారు. అవి కాక రకరకాల ప్రోగ్రామ్స్ చేసి డబ్బు సంపాదిస్తాం. అది ప్రెస్టీజియస్గా ఇక్కడ ఎట్లా అయితే నేను ఇందాక చెప్పానో అంతకన్నా గొప్పగా వస్తుంది. అది అక్కడ లోకల్గా ఉన్న విచిత్రమైన పరిస్థితులు అండి. అంతకన్నా నాకైతే ఎక్కువ తెలియదు, నాకు పెద్ద డీటెయిల్స్ తెలియదు హానెస్ట్గా ఎందుకు అనేది. ఒకటి ఏంటంటే రాంగ్ నోషన్ ఏముందంటే అది బుద్ధుడి హెరిటేజ్ ప్లేసు అని. అసలు అది ఆ ప్లేస్ కాదు. ఇది కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న భూమిని ఖచ్చితంగా వాళ్ళకి చాలా క్లియర్ రికార్డ్స్ ఉంటాయి. చాలా అక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా చాలా ట్రాన్స్పరెంటెడ్, పర్ఫెక్ట్ మ్యాన్. వాళ్ళు ఇచ్చిన ల్యాండ్, దానికి వెళ్ళటానికి దారి, కామన్ దారి ఉంది అంతే తప్ప దానికి మాకు ఇచ్చిన కొండకి సంబంధమే లేదు. ఇది భీమునిపట్నం మండలంలో ఉంది, కాపుల ఉప్పాడ అనే దాంట్లో ఉంది. అది ఖచ్చితంగా ఎందుకు మీరంతా వచ్చి నిజమే కరెక్టా కాదా అని మీరే చెక్ చేసుకోవచ్చు. లేకపోతే ఏ ఒక్కళ్ళు మీలో నమ్మకమైన వాళ్ళు వచ్చి చెక్ చేస్తే మేము అవన్నీ చూపిస్తాం, ఇదేని ఇది కాదండి మరి మీరు ఆ రోజు అట్లా చెప్పారని మీరు అడగచ్చు. అంత ట్రాన్స్పరెంటెడ్గా మాకంతా లేదు. అది ఆర్గనైజేషన్ ఇండిపెండెంట్,
గవర్నమెంట్ ఇండిపెండెంట్, అక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చింది అక్కడ ల్యాండ్, అక్కడ ఉన్న కమిటీ వేరు, ఇక్కడ ఉన్న కమిటీ వేరు. అయితే ఇక్కడి నుంచి ప్రమోట్ అయ్యి ఈ ఎఫ్ఎన్సిసి ఇన్ఫ్లుయెన్స్తో ప్రమోట్ అయింది కాబట్టి దీనికి కొన్ని ప్రివిలేజెస్, ఈ వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మన క్లబ్బు అనుకోవటానికి వీలైన ప్రివిలేజెస్ ఉన్నాయి. అలాంటివి ఉన్నాయి తప్ప అది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. ఆ కల్చరల్ సెంటర్ అబ్సల్యూట్గా సినిమా బేస్డ్ సినిమా ట్రైనింగ్ సెంటర్ లాంటిదే మెయిన్గా వస్తుంది. అదొక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్ లాగా వస్తుంది. వాళ్ళు గంటా శ్రీనివాసరావు గారు ఏ ఉద్దేశంతో అయితే మాకు అది ఇచ్చారో ఆయన గర్వించే విధంగాను అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉండే విధంగానే డిజైన్ చేస్తున్నాం. దాని డిజైన్ కూడా అంత గొప్పది. అది మీరు అందరూ కూడా ఒకసారి మిమ్మల్ని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. మీరంతా కూడా మాతో పాటు వాళ్లే కాబట్టి, సినిమాకి సంబంధించిన వాళ్ళు కాబట్టి, పేపర్లకు సంబంధించిన వాళ్ళు కాబట్టి అందరినీ ఒకసారి తీసుకెళ్ళటం ఉంటుంది, చూపించడం ఉంటుంది. మీరు ఆ రోజు నిజమే దీంట్లో చాలామంది మిత్రులు ఇప్పుడు మన ఫ్రెండ్స్ కూడా ఈ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో మెంబర్షిప్ గురించి అడుగుతారు. అయితే దానికి ఒక వీటన్నిటికీ కన్సెషనల్గా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఒక రేట్ ఇద్దాం అనుకుంటాం. అయితే మన వాళ్ళు ఇంకా కొంచెం తక్కువకి అడుగుతారు. అంత రేట్ ఇవ్వడానికి ఏమో కమిటీ ఒప్పుకోదు, కండిషన్స్ ఒప్పుకో, అలాంటివి ఉంటాయి. సో అందుకని మీ జర్నలిస్టులు అందరూ మీ అసోసియేషన్ తరఫున ఒక లెటర్ పెట్టండి. ఎంతమంది వస్తారో ఒక లెటర్ పెట్టండి. నేను ఒక్కడిని స్పాట్లో మీకు కెమెరా ఎదురుగుండా ఆర్డర్ ఇచ్చేసి అంత నేను ముఖ్యమంత్రిని కాదు, అంత నాయకుడిని కాదు. నేను మా కమిటీలో 14 మంది ఉంటారు. 14 మంది మీటింగ్లోనూ పెట్టి ఖచ్చితంగా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తా. మీకు దగ్గరగా మాకు దగ్గరగా ఉండే విధంగా ప్లాన్ చేసి చెప్తా తప్పకుండా. దాంట్లో ఏమీ తప్పులేదు. ఇందాక ఆయన అడిగినట్టు కార్మికుడు, కర్షకుడు ఎవరైనా ఒకటే. మాకు కావాల్సింది ఏంటంటే ఆయన క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ ఈ కల్చరల్ సెంటర్కి సూటబులా కాదా, ఆయన ఉపయోగపడతాడా లేదా, అదే ఇంపార్టెంట్. దాంట్లో అందరికీ వాళ్ళకు ఉండే రేట్లు అవి ఉంటాయి, దాన్ని బట్టే రేట్లు. ఇప్పుడు మీరు ఇంత ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి 40 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ అవి కూడా మీరు అడుగుతా అంటే మీరు ఒక లెటర్ పెట్టమని, ఇవన్నీ సిస్టమ్ అనమాట. అంతకన్నా ఏం లేదు, మీకు ఇవ్వకూడదని కాదు. సుబ్బారావు గారికి చెప్పాల్సింది ఏంటంటే ఏ వ్యక్తికి ఏ మెంబర్షిప్ ఇచ్చినా ఆ మెంబరు మనకి ఉపయోగపడతాడా లేదా, ఈ కల్చరల్ సెంటర్ కరెక్ట్ ఫిట్నెస్ ఉందా లేదా, ఆయన రేపు రకరకాల విన్యాసాలు చేస్తే మనం ఎట్లా తట్టుకుంటాం, ఇవన్నీ ఉంటాయి. దాన్ని చాలా ఖచ్చితంగా అతని సూటబిలిటీ, క్యాండిడేచర్ ఇవన్నీ ఖచ్చితంగా చూస్తాం. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వటం అంత ఈజీ కాదు. దాంట్లో మెంబర్షిప్ చాలా కష్టమైన విషయమే. సో మెంబర్షిప్ ద్వారా వచ్చే మనీ మేమేమీ వ్యాపారం చేయట్లేదు, అక్కడ ఒక మంచి పని చేయడానికి మొదలు పెడుతున్నాం. ఆ వ్యాపారంలో అందరూ కలిసి డబ్బులు ఇవ్వడానికి మా మీద నమ్మకంతో మాకు ఒక ఫేస్ వాల్యూ ఉందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ ఫేస్ వాల్యూతోనే అక్కడ మెంబర్షిప్ వస్తుంది, డబ్బు వస్తుంది, డబ్బు పోగు చేస్తాం. అదే దీని మీదే మాకు పెద్ద పెద్ద వాళ్ళు కూడా డొనేషన్స్ ఇస్తారు. వాళ్ళ పేర్లతో ఈ కన్వెన్షన్ సెంటర్లో పేరు ఒకళ్ళు పెట్టమని, ఇంకో చోట ఒక జిమ్కి ఒకళ్ళ పేరు పెట్టమని, ఇంకొక కాఫిటేరియాకి ఒక పేరు పెట్టమని, ఇట్లాంటి రకరకాల ప్లేసుల్లో రకరకాల డొనేషన్స్ ఉంటాయి. అవి ఓనర్షిప్ అనేది ఉండదు. సొసైటీ ఇట్స్ ఏ డెమోక్రటిక్ సిస్టమ్, లైక్ ఏ డెమోక్రటిక్ సిస్టమ్, ఇట్స్ ఏ సొసైటీ. సొసైటీ ఎంతమంది అయినా ఉండొచ్చు, అందరూ కలిసి ఎన్నుకునేది కమిటీ. లాభాలు అనేది ఉండదు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇది. ప్రాఫిట్ అనేది ఒకవేళ ఆ సంవత్సరం ప్రాఫిట్ ఉంటే నెక్స్ట్ ఇయర్ 10% తగ్గించి మళ్ళీ అది మెంబర్స్కే ఎక్స్టెండ్ చేయాలి. ఏదైనా సరే, కాఫీ అయినా సరే నంబర్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు మ్యారేజ్ జరుగుతుంది, ఒక మెంబర్ పాపకి మ్యారేజ్ జరుగుతుంది. మ్యారేజ్ జరిగితే వాళ్ళు క్లియర్గా అడుగుతారు, సార్ 10% ఇట్లా చేయండి, కొంచెం అక్కడ చూసి చేయండి, ఇట్లాంటివి ఉంటాయి. అలాగే మీకు మెంబర్షిప్ తగ్గించడం ఎందుకంటే మెంబర్స్ని ఎక్కువ చేర్చుకోవడం మాకు పెద్ద అంత ఇంట్రెస్ట్ లేదు. ఉన్న మెంబర్స్కి ప్రాపర్గా సర్వీస్ చేయటం మాకు ఇంట్రెస్ట్. వాళ్ళకి ప్రాపర్ సర్వీస్ ఇవ్వటం, ప్రాపర్గా సబ్సిడైజర్ ప్రైస్లో డబ్బు తక్కువలో చేయటం, అది ఇంపార్టెంట్ మాకు. అది ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోవడం అనేది ఉండదు. నేను ఇందాక చెప్పాక స్క్రూటినీ ఉంటుంది. ఆ క్యారెక్టర్ చేయొచ్చా చేయకూడదా, ఆ క్యారెక్టర్ ఉంటే లోన ఇబ్బంది ఉంటుందేమో, ఇట్లాంటివి ఉంటాయి. 14 మందిలోనూ 14 రకాలైన ఆలోచనలు ఉంటాయి కమిటీలో. కాబట్టి వాళ్ళని కన్విన్స్ అయ్యే విధంగా ఉండాలి అవతల క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వలన ఆర్గనైజేషన్కి ఉపయోగపడాలి. రేపు వైజాగ్లో కంప్లీట్ బ్లాక్ బాల్ సిస్టమ్ ఉంటుంది,
ప్రతి మెంబర్ని స్క్రూటినీ చేయడం ఉంటుంది, ఖచ్చితమైన రూల్స్ రెగ్యులేషన్స్ అమలు చేయటం ఉంటుంది. అది ఎందుకో పేపర్లో ప్యూర్లీ ఇండిపెండెంట్ బాడీ సొసైటీ, ఇట్స్ ఏ సొసైటీ లైక్ ఏ డెమోక్రటిక్ సొసైటీ, లైక్ ఏ ఆల్మోస్ట్ లైక్ ఏ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. దాంట్లో ఉన్న 36 మంది ప్రస్తుతం కొత్త కాబట్టి కోర్ కమిటీ 36 మంది, 36 మందిలో 22 మంది సినిమా, 14 మంది నాన్ సినిమా ఉంటారు. ఇక్కడ చాలా దురదృష్టం అండి, ఎవరు చేసిన తప్పు కాదు కాబట్టి మన నేను చేయగలిగింది ఏం లేదు. నేను విచారం వెలుపుచ్చడం తప్ప అంతకన్నా నేను చేయగలిగింది ఏముంది? అది నేను చేసింది కాదు, చాలా దురదృష్టవశాత్తు జరిగింది. అది ఎంత త్వరగా రెస్టోర్ చేద్దామా, ఎంత త్వరగా ఓపెన్ చేద్దామా, ఎంత త్వరగా సర్వీస్ ఇద్దామా అనే ఆతృతలో ఉన్నాం. ఇప్పుడు మీరు దగ్గరకు వచ్చే ముందు కూడా ఆ పనిలోనే ఉండి ఇక్కడికి వచ్చాం. అనదర్ వీక్ డేస్ లోపు అయిపోతుంది, ఈ నెలాఖరు లోపు ఖచ్చితంగా అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.